గుజరాత్లోని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుండి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంకి జరిగిన ప్రమాదంలో సాంకేతిక సమస్య ప్రధాన కారణంగా ఉందని ఏపీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్ మోహన్ పేర్కొన్నారు. బోయింగ్ విమానం అద్భుతమైన రీతిలో ప్రయాణం సాగిస్తోంది, కానీ నిన్న జరిగిన ప్రమాదం అనుకోని రీతిలో టేకాఫ్ టైంలోనే ట్రస్ట్ సమాచారం లోపించిందని, అందుకే AI-171 బోయింగ్ విమానం పెద్ద ప్రమాదానికి దారితీసింది అంటున్న విజయ్ మోహన్తో మా వీబీసీ ఆన్ టీవీ ప్రతినిధి దుర్గా ప్రసాద్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. సీట్స్ పనిచేయట్లేదు, సీట్స్ వెనక్కి వెళ్ళట్లేదు. ఎయిర్ ఇండియా డెఫినెట్గా హ్యాస్ టు ఫోకస్ ఆన్ మెయింటెనెన్స్ అండి. అది కొన్ని సిరీస్లో మనకి బోయింగ్లో కొన్ని రీసెంట్గా కొన్ని కంప్లైంట్స్ అయితే వచ్చినాయి. బట్ సేఫ్టీ అనేది ఎట్టి బస్సులో టాప్ ప్రయారిటీ కింద బోయింగ్ కానీ ఎయిర్ బస్ కానీ ఎట్టి బస్సు చూడాలండి. దాన్ని థ్రస్ట్ రాలేదు, థ్రస్ట్ రావడం వల్లే ఫ్లైట్ క్రాష్ అయిందని మనకి నిజంగా ఇంపార్టెంట్ ట్రావెల్ ఉంటే తప్ప డెఫినెట్గా కొంచెం మనకు ఒక 10 to 15 days ఫ్లయింగ్ ట్రెండ్ కొంచెం తగ్గుతుందండి డెఫినెట్గా. గుజరాత్లోని అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్ళాల్సిన ఏదైతే నేను ఎయిర్ ఇండియా విమానం భారీ స్థాయిలో ప్రమాదం జరిగి ప్రపంచవ్యాప్తంగా ఈ విషయంపై దిగ్భ్రాంతి చెందుతున్నారు. అయితే అసలు ఈ ప్రమాదం ఏ విధంగా జరిగి ఉండవచ్చు? ఎక్కువగా రెగ్యులర్గా విమాన ప్రయాణాలు చేస్తున్న వారికి అవగాహన ఉంటుంది. ప్రస్తుతం అంతపోతే టూర్స్ అండ్ ట్రావెల్స్ విజయ్ గారు ఉన్నారు. అసలు ఎక్కువగా ఆయన విమానాల్లో ప్రయాణాలు చేస్తుంటారు. దానిపైన ఆయనకి చాలా అవగాహన ఉన్న నేపథ్యంలో అసలు ప్రమాదం ఏ విధంగా జరిగి ఉండొచ్చు అనేది పూర్తిగా ఆయన మాటలు అడిగి తెలుసుకునే విజయ్ గారు నమస్తే. అయితే ఏదైతే నిన్న ప్రమాదం ప్రపంచాన్ని దిగ్బంధం చేసింది, అసలు ఏ విధంగా జరిగి ఉంటుందని మీరు అనుకుంటున్నారు? సార్, ఇది నిన్న వాళ్ళ ఎక్స్పర్ట్స్ చెప్పడం కానీ ఏదైనా చెప్పడం కానీ ఏంటంటే, మనకి నిన్న థ్రస్ట్ రాలేదు టేక్ ఆఫ్ అయినప్పుడు అనేది వాళ్ళు చెప్పింది. మనకి ఆ వీడియోలు చూస్తున్నప్పుడు కూడా మనకి కూడా అదే అర్థమైందండి. ఏంటంటే విమానం టేక్ ఆఫ్ అయింది, పైకి వెళ్ళిన తర్వాత దాని థ్రస్ట్ రాక అది పైకి వెళ్ళాక కింద దిగిపోయిందండి. సో ఆ థ్రస్ట్ అనేది ఫెయిల్ అయిందని ఎక్స్పర్ట్స్ చెప్పారు. నిన్న విశ్వవికులు కూడా చాలామంది ఎక్స్పర్ట్స్ కూడా DGCA నుంచి కూడా సూచాయాలుగా మనకి అలాగే వచ్చింది, థ్రస్ట్ రాలేదని. సో అది చాలా రేర్గా జరిగే ఫినామినన్ అండి థ్రస్ట్ రావడం అనేది. యూజువల్గా మనకి ల్యాండ్ అయినప్పుడు స్కిడ్ అవటం వల్ల జరిగే ఇన్సిడెంట్లు ఎక్కువ. ఎయిర్లో ఉన్నప్పుడు ఇంజిన్ ఫెయిల్యూర్ అనేది మనం వింటూ ఉంటాం ఇన్సిడెంట్స్. బట్ ఈ 777 ఎయిర్క్రాఫ్ట్ అనేది కన్సిడర్డ్ టు బి మంచి సేఫ్టీ ఎయిర్క్రాఫ్ట్. బట్ దానికి అవ్వటం అనేది చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ కింద తీసుకోవాలండి మనం. అంటే మీరు గతంలో బోయింగ్ జర్నీ చేసే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, ఏదైతే బోయింగ్ ఎక్కువగా ఈ మధ్య ప్రమాదాలు జరుగుతున్నాయి అంత సేఫ్టీ కాదని కొంచెం సోషల్ మీడియాలో ఎక్కువగా నడుస్తూ ఉంది. అది ఎంతవరకు వాస్తవం అంటారు? సార్, ఇది డిపెండ్స్ మోర్ ఆన్ మెయింటెనెన్స్ అండ్ అంటే మనం చేసే మెయింటెనెన్స్ మీద ఎక్కువ ఆధారపడుతుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎమిరేట్స్ కానీ, ఇప్పుడు ఖతార్ కానీ, కొన్ని కంపెనీస్ ఉన్నాయి, ఎయిర్లైన్ కంపెనీస్. మనకి ఎక్కడ వాళ్ళ దగ్గర ఒక ఇన్సిడెంట్ వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎమిరేట్స్ ఈ రోజు వరకు 0 యాక్సిడెంట్ కంపెనీ అండి. సో అలాంటి ఎయిర్లైన్స్ సేఫ్టీస్ మీద దృష్టి పెట్టుకొని, అంటే మనకి ఎయిర్ ఇండియాలో అంటే రీసెంట్లో మనకి చాలా కంప్లైంట్స్ అయితే వస్తున్నాయండి. లైక్ ఏంటంటే ఏసీలు పని చేయలేదు, 5 hours మేము అలాగే ఏసీ లేకుండా ఎయిర్క్రాఫ్ట్లో ఉన్నాము, సీట్స్ పని చేయట్లేదు, సీట్స్ వెనక్కి వెళ్ళట్లేదు. నేను గతంలో ఆ మధ్యన ట్రావెల్ చేసినప్పుడు కూడా నాకు ముందున్న ప్యాసింజర్ అది జనరల్గా కంప్లైంట్ చేస్తున్నాడు సీట్ వెనక్కి వెళ్ళట్లేదని. సో అలాగే స్క్రీన్స్ పని చేయట్లేదని కామన్గా నాకు క్లయింట్స్ ట్రావెల్ చేసేటట్టు చెప్పేది. సో ఎయిర్ ఇండియా డెఫినెట్గా హ్యాస్ టు ఫోకస్ ఆన్ మెయింటెనెన్స్ అండి. అది ఎందుకంటే మేము ఎయిర్ ఇండియా టాటా వాళ్ళ దీంట్లోకి వెళ్ళినప్పుడు మా అందరి అభిప్రాయం ఎలాగుందంటే, ఒక టర్నోవర్ ఎయిర్లైన్ చూస్తాం, ఇండియా ఒక వరల్డ్ స్టాండర్డ్ ఎయిర్లైన్ చూస్తామని మేమందరం దాని మీద అంటే ముందు చూసామండి ఫ్యూచర్ ఎలాగ ఉంటుంది ఇండియన్ ఏవియేషన్ టాటాస్ తీసుకోవడం వల్ల ఎయిర్ ఇండియా. బట్ ఫర్ సమ్ రీజన్, కారణాలు ఏదైనా అవునండి, ఆ డిజైర్డ్ లెవెల్కి రాలేదు అనేది అంటే ఒక ట్రావెలర్గా నా అభిప్రాయం. లేదా ఒక ట్రావెల్ ఏజెంట్ కింద మాట్లాడే ట్రావెలర్గా డెఫినెట్గా ఈ కన్సర్న్ అయితే ఎంతో కొంత ఉందండి. బట్ కన్సర్న్ ఆన్ సేఫ్టీ ఆఫ్ ది ఎయిర్లైన్ అనేది ఇప్పుడు నిన్న మనం చూసిన ఒక ఇన్సిడెంట్. బట్ ఆ థ్రస్ట్ రాలిపోవడం వల్ల జరిగింది కాబట్టి DGCA రేపు ఇచ్చే ఒక రిపోర్ట్ని చూసి మనం రియల్గా ఏం జరిగింది అనేది మనం నిజంగా చెప్పగలమండి. మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ బోయింగ్ సంబంధించి ఫ్లైట్లో ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్? ఇన్సైడ్ ఎలా ఉంటుంది? బోర్డింగ్ అయిన తర్వాత లోపల సీట్ కెపాసిటీ కానీ ఆ జర్నీ ఎట్లా ఉంటుంది? లోపల ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి? సార్, బోయింగ్ కానీ ఎయిర్ బస్ కానీ 2 ఎయిర్క్రాఫ్ట్స్ దర్ గుడ్ ఎయిర్క్రాఫ్ట్స్ అండి. కొన్ని సిరీస్లో మనకి బోయింగ్లో కొన్ని రీసెంట్గా కొన్ని కంప్లైంట్స్ అయితే వచ్చినాయి. కొన్ని బోయింగ్లు గ్రౌండ్ కూడా చేశారు కొన్ని దగ్గర, కొన్ని ఎయిర్క్రాఫ్ట్ని ఏదో ఒక పర్టికులర్ స్పేర్ వల్ల వాళ్ళకి ఇష్యూస్ వస్తున్నాయని. బట్ ఓవరాల్గా 777 అయితే ఆల్వేస్ కన్సిడర్డ్ టు బి అ గుడ్ ఎయిర్క్రాఫ్ట్ అండి.
మరి ఇది ఎలాగా మనం అంటే ఎలాగ ఆలోచించాలి, దీని ఎక్స్పర్టిజం ఎలాగ వస్తుంది అనేది మనకి ప్రాబ్లీ ఇన్ కపుల్ ఆఫ్ డేస్ డెఫినెట్గా రిపోర్ట్స్ అయితే వస్తాయండి మనకి. కొన్ని దేశాల్లో కొన్ని సమయాల్లో కూడా ఈ బోయింగ్ నిలిపివేయాలి, ఎందుకంటే కొంచెం టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నాయి. మీరు అన్నట్టు దుబాయ్లో కూడా ఇటీవల జరిగిన సంఘటన, ఏసీలు పనిచేయకపోవడం, 5 hours ఎన్ని ఇబ్బంది పడిన ఆ వీడియోస్ బయటకు రావడం, ఇట్లాంటివి కొంచెం సోషల్ మీడియా డెవలప్ అయిన తర్వాత కొన్ని వీడియోస్ బయటకు రావడంపై బోయింగ్ మీద కొన్నిసార్లు నిషేధించాలి, దీన్ని ఆపాలని చెప్పేసినప్పుడు కొన్ని సందర్భాలు ఆపి మళ్ళీ రీటేక్ చేయడం, మళ్ళీ జర్నీ స్టార్ట్ చేయడం, ఇట్లాంటి అనుభవాలు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది భారీ స్థాయి ప్రమాదం జరిగింది. ఇట్లాంటి ఎంతవరకు ఇది వాస్తవం అంటే బోయింగ్ నిలిపివేయడం మంచిది అంటారా, లేదంటే అది ప్రమాదం అని తెలిసి కూడా వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారా ఎకానమీ కోసం, దీని మీద ఉండొచ్చు అనుకుంటున్నారు సార్? ఇప్పుడు మనం చూసే లక్షల ఎయిర్ క్రాఫ్ట్లు ఎవ్రీ డే మన టేక్ ఆఫ్ మనం చూస్తే రోజుకి ఎన్ని టేక్ ఆఫ్లు ఉంటాయి అనేది మనం చూడాలి సార్. దాంట్లో జరిగే ఇన్సిడెంట్స్ విల్ బి 0.01 అండి. ఇప్పుడు మనం రోడ్డు మీద మనకి ఎన్ని బస్సులు వెళ్తున్నాయి, ఈ రోజుకి ఎన్ని యాక్సిడెంట్లు చూస్తే ఎయిర్లైన్స్ ఆర్ డెఫినెట్లీ సేఫ్ అండి. అంటే రోజుకి ఇప్పుడు అంటే ఎన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ ఇండియాకి 300+ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి, 400+ ఎయిర్ క్రాఫ్ట్స్. రోజుకి ఎన్నిసార్లు టేక్ ఆఫ్ అవుతుంది, ఎన్నిసార్లు ల్యాండ్ అవుతుంది, ఎన్నిసార్లు జరుగుతుంది. జరిగిన ఇన్సిడెంట్లో 1 yearలో వాళ్ళు 1,00,000 టేక్ ఆఫ్లో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. దాని మీద మనం ఎయిర్లైన్స్ ఆర్ అన్సేఫ్ అనే దీంట్లోకి వెళ్ళటం అనేది నా అభిప్రాయంగా అది రాంగ్. ఎస్, ఒక సిరీస్లో ఆ మధ్యలో బోయింగ్లో 3 సిరీస్లో కొనేది ఒక స్పేర్ వల్ల గ్రౌండ్ చేశారు ఎయిర్ క్రాఫ్ట్ని. దాని తర్వాత బోయింగ్ అది రెక్టిఫై చేసింది. మళ్ళీ ఎయిర్ క్రాఫ్ట్స్ అన్నీ 3 to 8 నియో సిరీస్ ఏదో సమ్ సిరీస్ నాకు కరెక్ట్ గుర్తులేదు, ఒక సిరీస్లో ఇబ్బంది అయితే వచ్చింది, దాన్ని రెక్టిఫై చేశారు. కొన్ని ఎయిర్లైన్స్కి ఇంకా కొన్ని స్పేర్లు రావాలని నేను విన్నాను. బట్ ఐ థింక్ అంటే ఎయిర్లైన్ సేఫ్టీ అనే దాని మీద లెక్కేస్తే కన్సిడరింగ్ కొన్ని ల్యాక్స్ ఆఫ్ టేక్ ఆఫ్స్ అండ్ టచ్ డౌన్స్ ఎవ్రీ డే, మనకి ఒక సంవత్సరంలో ఒక 2-3 ఇన్సిడెంట్స్ వింటామండి. ఆ కన్సిడరేషన్లో ఇది వెరీ నెగ్లిజిబుల్ అనేది నా అభిప్రాయం. బట్ సేఫ్టీ అనేది ఎట్టి బస్సులో టాప్ ప్రయారిటీ కింద బోయింగ్ కానీ ఎయిర్ బస్ కానీ ఎట్టి బస్సులు చూడాలండి దాని మీద. అంటే ఇప్పుడు మీరు అన్న దాంట్లోనే ఎయిర్ బస్ వచ్చేటప్పటికి ఆ మెయింటెనెన్స్ కానీ ఆ మెయింటెనెన్స్ సంబంధించి కానీ వాళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, వాళ్ళే మెయింటెనెన్స్ అంతా ఓవరాల్ చూసుకుంటారు కాబట్టి అది సేఫ్టీ ఎక్కువగా ఉంటుంది. బోయింగ్లో అది లేదని చెప్పేసి కొన్ని సమాచారం వస్తే అది ఎంతవరకు వాస్తవం అంటారు? లేదండి, అదైతే వాస్తవం కాదు. ఎందుకంటే ఎయిర్లైన్ కంపెనీస్ ఆ రిస్క్ తీసుకోవండి. ఇప్పుడు బోయింగ్ మెయింటైన్ చేయకపోతే, బోయింగ్ వాళ్ళు చేయకపోతే గ్రౌండ్ చేసుకుంటారు ఎయిర్ క్రాఫ్ట్. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఎయిర్ క్రాఫ్ట్ని తీరు. ఇప్పుడు మీకు కొన్ని ఎయిర్పోర్ట్లో చూస్తే కొన్ని ఫ్లైట్స్ గ్రౌండ్ అయ్యి ఉంటాయి బికాజ్ ఆఫ్ టెక్నికల్ ఇష్యూస్ అండి. డెఫినెట్గా అంటే ఎయిర్ ఇండియా, టాటాస్ రిస్క్ తీసుకుని అయితే ఎయిర్ క్రాఫ్ట్ వాళ్ళు ఫ్లై చేయరండి. ఇన్స్టెంట్స్ ఏంటంటే సీట్ వెనక్కి వెళ్ళలేదు, సీట్ ఇరిగిపోయింది, స్క్రీన్ పనిచేయలేదు. బట్ అవి దే ఆర్ నాట్ అల్టిమేట్లీ అంటే డిఫెక్టివ్ ఎయిర్ క్రాఫ్ట్ కాదండి, అది డిఫెక్టివ్ సీటింగ్, డిఫెక్టివ్ స్క్రీన్ పనిచేయలేదని. బట్ డెఫినెట్గా ఐ డోంట్ థింక్ టాటాస్ ఆ రిస్క్ తీసుకోరు. అంటే మనకు రెప్యుటేటెడ్ బ్రాండ్ అండ్ టాటా వాళ్ళు అంటే మన టాటాస్ అంటే వాళ్ళ మారల్ గ్రౌండ్స్ ఎంత స్ట్రాంగ్గా నడిపే కంపెనీ కాబట్టి డెఫినెట్గా అదైతే నెగ్లిజెన్స్ అయితే కంపెనీ ఎయిర్లైన్ దగ్గర నుంచి అయితే ఉండదండి. అంటే ఎక్కువగా టేక్ ఆఫ్ అయినప్పుడు కానీ ల్యాండింగ్ అయ్యేటప్పుడు ఎక్కువగా ఆ క్రాష్ అవ్వడం కానీ అట్లా ఎక్కువ ప్రమాదాల స్కోప్ ఉంటుంది. ఇది టేక్ ఆఫ్ నుండి వితిన్ చాలా షార్ట్ పీరియడ్లో ప్రమాదం భారీగా జరగడం అసలు మెయిన్ ప్రధాన రీజన్ ఏటై ఉంటుంది అంటే మీరు అనుకుంటున్నారు? సార్, ప్రధానంగా వాళ్ళు టేక్ ఆఫ్ చేసిన 1 minute వాళ్ళు మేడే చెప్పారు మనకు వచ్చిన న్యూస్ ప్రకారంగా. దాని ప్రకారంగా మనకు అర్థమైందంటే మీకు ఎయిర్లైన్లో 600 feet వరకు పైకి లేసిందండి. 600 feet నుంచి మనం జాగ్రత్త వస్తే అది కిందకు వచ్చేసింది. అంటే ఆ టేక్ ఆఫ్ థ్రస్ట్ వాళ్ళకి రాలేదు. సో ఏదైనా థ్రస్ట్లోనే జరిగిన ఒక ఫాల్ట్ అని నిన్న కొంతమంది ఎయిర్లైన్ ఎక్స్పర్ట్స్ కూడా నిన్న కొన్ని జరిగిన డిబేట్స్లో వాళ్ళు థ్రస్ట్ రాలేదని, అంటే రిటైర్డ్ పైలట్స్ వాళ్ళు చెప్పిన న్యూస్లు కూడా థ్రస్ట్ రాలేదు, థ్రస్ట్ రావడం వల్లే ఫ్లైట్ క్రాష్ అయిందని క్లియర్గా చెప్పారు. ఆ బాక్స్ ఉంటుంది కదండి, ఆ బాక్స్ తీసినప్పుడు వచ్చినప్పుడు ఏంటి ఎయిర్లైన్ పైలట్ ఏంటి చెప్పాడు అనేది మనకి క్లియర్గా క్లారిటీ వస్తుంది. ఇంజిన్ ఫెయిల్ అయిందా లేకపోతే థ్రస్ట్ రావట్లేదా ఏంటి అనేది మనకి డెఫినెట్గా బాక్స్లో రేపు రిట్రీవ్ చేసినప్పుడు మనకి డెఫినెట్గా అదైతే తెలుస్తుంది అండి 100%. అదే మెయిన్ కీలకం కానది, ఎందుకంటే ప్రమాదం ఎలా జరిగిందని ఆయన దాంట్లో వాయిస్ రికార్డ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు అదే కీలకం, అదే కీలకం అవుతుంది డెఫినెట్గా. ఫైనల్గా ఇప్పుడు ఇంత భారీ స్థాయిలో ఇంత ప్రమాదం జరిగిన తర్వాత విదేశాలు రెగ్యులర్గా ప్రయాణం చేసే ప్రయాణికుల మీద దీని మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ భయాందోళనకు గురై వెళ్ళే ట్రిప్పుల్స్ ఎవడో క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఏమైనా ఉందనుకుంటారా? సార్, సైకలాజికల్గా ఇప్పుడు నన్ను ఫ్లైట్ వెళ్ళమన్నా ఈరోజు ఆలోచిస్తాను ఇందులో 4 రోజులు తర్వాత వెళ్దామని. ఎందుకంటే అది అందరం కళ్ళతో చూసిన ఇన్సిడెంట్ కాబట్టి, అంటే లైవ్ వీడియోస్లో దొరికింది కాబట్టి సో డెఫినెట్గా ఉంటుందండి. నాకు కూడా ఒక ఫ్యామిలీ 6 passengers
నెక్స్ట్ వీక్ వెళ్ళాలి, క్యాన్సిల్ చేసేయండి విజయ్ డబ్బులు పోతే పోయినాయి అని వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారు. ఉంటుందండి డెఫినెట్గా సైకలాజికల్ ఎఫెక్ట్ ఫర్ ట్రావెల్ ఒక 1 వీక్ to 10 days డెఫినెట్గా ఇండియన్ ఏవియేషన్ మీద అయితే డ్రాప్ ఆఫ్ ఎయిర్ ట్రావెల్ అయితే కనిపిస్తుందండి. అంటే ఏదైనా నిజంగా మనం ట్రావెల్ చేయాలి, మనకి నిజంగా ఇంపార్టెంట్ ట్రావెల్ ఉంటే తప్ప డెఫినెట్గా కొంచెం మనకు ఒక 10 to 15 days ఫ్లయింగ్ ట్రెండ్ కొంచెం తగ్గుతుందండి డెఫినెట్గా. రైట్, చూస్తున్నాం కదా ఏదైతే నేను జరిగిన ప్రమాదం భారీ స్థాయిలో జరిగింది, అయితే ఆ టెక్నికల్ ఇష్యూ వల్లే ఆ ప్రమాదం జరిగింది. బట్ బోయింగ్ విమానం చాలా సక్సెస్ఫుల్, చాలా చోట్ల రెగ్యులర్గా జరిగే ప్రయాణాలే, కానీ అది అన్ఎక్స్పెక్టెడ్గా ఆ ప్రమాదం జరగడం వల్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. బట్ ఆ టెక్నికల్ ఇష్యూస్ ఏమనేది పూర్తి స్థాయిలో నివేదిక వచ్చిన తర్వాత ఈ ప్రమాదం ఎంత భారీ స్థాయి ఏ విధంగా జరిగిందని చెప్పేసి క్లుప్తంగా తెలిసే అవకాశం ఉందని చెప్పి కూడా మనతో పాటు విజయ్ గారు చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ ప్రేమ్తో దుర్గాప్రసాద్, BBC ఆన్ టీవీ, విశాఖ నుండి.